హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా నేను మీ కేవీఆర్ టీటీడీ చైర్మన్గా బొలినేని రామానాయుడుని ఎంపిక చేసిన తర్వాత ఇక తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తం సంపూర్ణంగా సంప్రోక్షణ జరుగుతూ ఉంది. ఆఖరికి గంటలు దేవదేవుడి కోసం దర్శించే భక్తుల కోసం ఊరటనిచ్చేలాగా ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి నిన్న తాత బిఆర్ నాయుడు గారు ప్రకటించారు అన్నమాట. ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐని ఉపయోగించి కేవలం 3 గంటల్లోనే దర్శన భాగ్యం కల్పించే వెసులుబాటు కల్పిస్తామని చెప్పి ఆయన నిన్న ప్రవచనాలు వల్ల వేసిండు. అది ఎట్లా సాధ్యం అన్నది లాజిక్ అందని ప్రశ్న అనమాట. ఎందుకంటే మన టీవీ5కు సంబంధించి గతంలో సాంబశివుడు మన మూర్తి అన్న వీళ్ళందరి రికమెండేషన్లతో రోజులో కనీసం అంటే వీళ్ళు పంపించే విఐపీలే కొన్ని 100 మంది ఉంటుండేనంట. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్కారు ఉన్నప్పుడు ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పుడు వీళ్ళదే నడిచేది మొత్తం అక్కడ. ఇప్పుడు ఇంకా సాక్షాత్తు మన ఛానల్ అధినేతనే చైర్మన్ అయినప్పుడు ఇక మనం పంపించే రికమెండేషన్ లెటర్లు కూటమికి సంబంధించిన నేతల లెటర్లు ఇవన్నిటిని పక్కన పెట్టి సామాన్య భక్తులకు 3 గంటల్లోనే దర్శన భాగ్యం ఎట్లా కల్పిస్తారన్నది మనం అడగొద్దు అనమాట. సో డీటెయిల్గా చూద్దాం ఒకసారి. నా దేశంలో ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ శ్రీవాణి అనే దాన్ని కూడా రద్దు చేయాలని నా మనసులో ఉంది. ఎందుకు సభై ట్రస్ట్ ఆల్రెడీ ట్రస్ట్ ఉంది ఎన్నో ఏళ్ల నుంచి. ఇప్పుడు కొత్తగా శ్రీవాణి ట్రస్ట్ అని పెట్టి దాని మీద పబ్లిక్ లో అపోహలు ఉన్నాయి. ఇదేది శ్రీవాణి ట్రస్ట్ ఎందుకు ఆ డబ్బు ఎక్కడ పోతుంది ఏంటని అది కూడా ఆడిట్ అవుతుంది లెక్కలు ఇస్తున్నారు. శ్రీవాణి ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ని రద్దు చేసి దాన్ని మెయిన్ అకౌంట్ లోనే అంటే ఆ శ్రీవాణి అనే స్కీమ్ ఉంటుంది. ఆ పేరు మాత్రం కొన్ని అపోహలు ఉన్నాయి కాబట్టి మెయిన్ అకౌంట్ లోనే మెయిన్ చేయడం, సపరేట్ అకౌంట్ కాకుండా మెయిన్ అకౌంట్ లోనే వేయాలని చెప్పి నిపుణుల్ని సంప్రదించి కొంత ఏ విధమైనటువంటి సలహాలు ఇస్తారో దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో శ్రీవాణి అనే ఒక ట్రస్ట్ ఉంటుంది అనమాట. దాని ద్వారా టికెట్లు ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు అనమాట. టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి సమావేశాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఏఐని ఉపయోగించి శ్రీవారి దర్శనాన్ని 2-3 గంటల్లోనే కల్పించాలని ఆలోచించడం, ఇందుకోసం నిపుణులతో అధ్యయన కమిటీ వేయాలని టీటీడీ నూతన పాలక మండలి నిర్ణయించడం విశేషం. ఈ ప్రయత్నం విజయవంతమైతే అద్భుతమే. ఎందుకంటే శ్రీవారి దర్శనానికి గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి, ఒక్కోసారి 2-3 రోజులు కూడా క్యూ కాంప్లెక్స్లో నిరీక్షించాల్సి వస్తుంది. చిన్నపిల్లలు ఉంటే ఇక గోడు చెప్పాల్సిన పని లేదు. ఈ నేపథ్యంలో అతి తక్కువ సమయంలో దైవ దర్శనం జరగడం కంటే గొప్ప విషయం ఏముంటుంది. అయితే సాధ్యాసాధ్యాలపై విస్తృతమైన చర్చ జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తక్కువ సమయంలోనే ఎలా దర్శనం చేయిస్తారనే ప్రశ్న ఆసక్తి రేపుతోంది. ప్రతి ఒక్కరూ త్వరగా దర్శనం పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణం కావాలని అనుకుంటారు. మరీ ముఖ్యంగా తక్కువ సమయంలోనే దర్శనం జరిగే పరిస్థితి ఉంటే సిఫార్సు లేఖల కోసం వెంపర్లాడే పరిస్థితులు ఉండవు. మిడిల్ మ్యాన్ షిప్ అనేది ఉండదు. దళారులు ఈ విఐపి టికెట్లు అమ్ముకునే వాళ్ళ గోల ఉండదు. నేరుగా సర్వదర్శనానికే వెళ్తారు. దర్శనానికి ఎక్కువ సమయం తీసుకుంటుండడం వల్ల సిఫార్సు లేఖల కోసం వెంపర్లాడే పరిస్థితి. తక్కువ సమయంలో దర్శనం కల్పిస్తే దళారుల బెడద కూడా పోతుంది. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సారథ్యంలో తక్కువ సమయంలో దర్శనం కల్పించే ఏర్పాటు చేస్తే మాత్రం అద్భుతమే. కానీ ఎట్లా సాధ్యం అనేది మాత్రం చెప్పట్లే. ఎందుకంటే గతంలో ఇదే శ్రీవాణి ట్రస్ట్ పేరుతో రోజుకు 200-300 టికెట్లను బయట ఆన్లైన్లో రకరకాల వేదికల్లో అమ్మేటోళ్ళు అనమాట. అంటే రోజుకు ఒక 300 మంది విఐపీలకు దర్శనం చేయిస్తూ సామాన్య భక్తులను ఇబ్బందులు పాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఈయన ఇంతకుముందు మనం విన్నాం కదా, వాటి సంఖ్య పెంచుతాము, శ్రీవారి అనే పేరు మార్చి ఇంకొక రూపంలో దాన్ని తీసుకొస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి విఐపి దర్శనాలను కంట్రోల్ చేయకుండా సామాన్య భక్తులకు 3 గంటల్లోనే ఎట్లా సాధ్యం? దానికి ఎంత టెక్నాలజీని వాడుకున్నా ఈ విఐపీల కల్చర్ను కంట్రోల్ చేయకుండా ఎట్లా సాధ్యం అన్నది ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న. దానికి మనం సమాధానం చెప్పాం. కావాలంటే టీవీ5లో చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా.